All right. ఇవాళ కాన్ఫిగరేషన్ చెప్తాను చెప్పాను కదా, జాయిన్ అవ్వలేదేంటి? సరే, ఎనీహౌ స్టార్ట్. So we know partner functions, we know account groups, okay? Account groups are nothing but 0001 sold to party. మళ్ళీ దీనికి ఒక పేరు మళ్ళీ. ఓకే, ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ మళ్ళీ దీనికి యాడ్ అవుతాయి. 002 షిప్ టు, 003 పేయర్, 004 బిల్ టు. సో we know account groups. సో ఈ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తే రికార్డ్ అవుతుందా క్లాస్? Yes, sir. Yeah, okay, good. Please don't forget. Okay, sold to party, ship to party, payer, bill to. So we know along with the account groups. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. ఓకే, స్టెప్ నెంబర్ 1 OVT0 గుర్తుపెట్టుకోవాలి. OVT0 ఇది 0. ఓకే, OVT0 ఇది టీ కోడ్. ఓకే, ఈ టీ కోడ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఉన్న స్టాండర్డ్ అకౌంట్ గ్రూప్స్ ని మనం తెచ్చుకుందాం. వెళ్ళి ఫస్ట్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, OVT0 ఇది మనం ఇది బ్యాక్ ఎండ్, ఇది కన్సల్టెంట్ చేయాల్సిన పని అండి. యూజర్ కి దీంట్లో సంబంధం లేదు. ఇక్కడ నుంచి అన్ని ఇంకా కాన్ఫిగరేషన్ లో వస్తాయి. యూజర్ చేసే పనులు మనం ఆల్రెడీ ఇచ్చేస్తాం, మనం ముందే చేసేస్తున్నాం. కస్టమర్ క్రియేట్ చేయడం, మెటీరియల్ క్రియేట్ చేయడం, సేల్స్ ఆర్డర్ రన్ చేయడం, డెలివరీ రన్ చేయడం, బిల్లింగ్ చేయడం, ఇవన్నీ యూజర్ చేసే పనులు. ఓకే, సో అవి మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ నుంచి కాన్ఫిగరేషన్కి వెళ్తున్నాం మనం. సో ఫస్ట్ యూజర్ 0001 క్రియేట్ చేస్తే 0001 పిక్ చేస్తున్నాడు. అక్కడ అంటే XD01 లో పిక్ చేస్తున్నప్పుడు వాడికి సోల్డ్ టు పార్టీ అని వస్తుంది. సోల్డ్ టు పార్టీ అని వచ్చి దానికి తోక షిప్ టు, బిల్ టు, పేయర్ వస్తున్నారు. యూజర్ 0002 సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ 0002 సెలెక్ట్ చేసినప్పుడు వాడికి షిప్ టూల్ క్రియేట్ అవుతున్నాయి, ఓన్లీ షిప్ టు పార్టీ. అదేవిధంగా పేరు, అదేవిధంగా బిల్ టు. సో మనం ఏం చేద్దామంటే ఈ OVT0, ఓకే, ఐ విల్ షో యూ ద పాత్ ఆల్సో. ఓకే, పాత్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే మీకు నెక్స్ట్ హనాలో అది ఉపయోగపడుతుంది. పాత్ SPRO అంటే దాంట్లో కూడా టీ కోడ్ పనిచేస్తుంది, అట్లా ఏం లేదు. బట్ SPRO లాజిస్టిక్ జనరల్ business partner, customer, controls, define and account groups and field selection. అక్కడికి వచ్చాం. టీ కోడ్ అదే ఉంటుంది చూడండి. సో టీ కోడ్ అయినా పాత్ అయినా ఒకటే. సో పక్కన పెట్టుకోండి దీన్ని. లాజిస్టిక్ జనరల్, బిజినెస్ పార్ట్నర్, కస్టమర్, కంట్రోల్, డిఫైన్. ఓకే, లెట్ మీ ఎంటర్ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కోడ్ తీసుకోండి. ఒక కోడ్ అనుకోండి. ఫస్ట్ ఒక కోడ్ 4 digits కోడ్ పెట్టుకోండి. ఆ కోడ్ ఎండింగ్ విత్ 1 2 3 4 ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే మనం ఇప్పుడు కాపీ చేయబోతున్నాం. తర్వాత మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని మోడిఫై చేస్తాం, లేదా మనం సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ కాపీ ద స్టాండర్డ్ వన్. 0001 2 3 4 ఒక కోడ్ అనుకుందాం. ఏదైనా ఒక కోడ్ ఫస్ట్ నేను వెతుకుతాను. నేను అనుకుంటున్నాను మైండ్ లో. సో ఆ కోడ్ ప్రకారం ఉందా లేదని చూస్తాను అంతే. ZSU1 లేదు.
సో ఐఎమ్ ఫ్రీ టు గో, ఐఎమ్ గుడ్ టు గో అనమాట. సో లెట్ మీ గో, సెలెక్ట్ 1, సెలెక్ట్ 2, సెలెక్ట్ 3, సెలెక్ట్ 4 సెలెక్ట్ చేయండి. ఒక్కసారి కాపీ కొట్టేయండి. ఒకటి కూడా కాపీ చేసుకోవచ్చు. 4 ఇలా పరిగెట్టాల్సిన పని లేదు. ఒకటి కాపీ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది ఈజీ అనమాట. సో 4 కాపీ చేసేసి కంట్రోల్స్ ఉన్నాయి, ఇది ఏం డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను. ప్రతి కంట్రోల్ మనం మాడిఫై చేసుకుంటాం, మారుస్తాను. 001 లోకి వచ్చాను. ఇది కాపీ చేసాం కదా, స్పెసిఫై ద టార్గెట్ ఎంట్రీస్ అంటుంది అది. సో ఈ పేరు తీసేసి కాపీ బటన్ కొట్టిన తర్వాత ఈ పేరు తీసేసిన తర్వాత మీ డాక్యుమెంట్ కావాలా, చేసుకోగలరు కదా. చేస్తారు. ఎవరైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయగలరా పోనీ నాకు వాలంటరీగా? అంత టైం ఉంది ఎవరికైనా? అది మీకు కూడా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఎవరైనా వాలంటీర్గా ఒక డాక్యుమెంట్ చేసి నాకు పంపించండి. అది మీరు ఎందుకు మీతో డాక్యుమెంట్ చేపిస్తున్నాను అంటే, రేపటి అంటే మీరు లైవ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సిందే. మీరు చేసే డాక్యుమెంట్ మీరు రీడ్ చేయగలగాలి, యూజర్ రీడ్ చేయగలగాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ డాక్యుమెంట్ అనేది ఏదో మన కోసం చేయట్లేదు. అది రియల్ టైంలో మీరు చేసే ప్రతి దాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి, దాన్ని అప్రూవల్ పంపించాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో డాక్యుమెంట్ చేయడం అనేది మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇఫ్ ఎనీవన్ వాలంటీర్ గా చేసుకొని నాకు పంపిస్తానంటే పంపించండి, చూద్దాం అసలు ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ని మీరు ఎలా డాక్యుమెంట్ చేస్తారు. నేను పార్ట్నర్ ఫంక్షన్స్ అని చెప్పాను, మీ ఐడియాలజీ ఎలా ఉందో నేను ఆలోచిస్తాను. ఎంత బాగా డిజైన్ చేస్తారు డాక్యుమెంట్ ని. ఓకే, నేను ఎలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. పార్ట్నర్ ఫంక్షన్స్ అంటే ఇవి ఉన్నాయి, అకౌంట్ గ్రూప్స్ అంటే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ స్క్రీన్ షాట్ సరిపోతుంది దానికన్నా, దీనికన్నా ముందుది అకౌంట్ గ్రూప్స్ ఇవి. సో అవి హైలైట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ క్రియేషన్, OVT0 ఇస్ ద టీ కోడ్ అండ్ పాత్ రాయాలి కింద. సో అలా ఒక డాక్యుమెంట్ ని మీరు నీట్ గా ప్రిపేర్ చేస్తే చూస్తాను, నేను కరెక్ట్ చేస్తాను కూడాను. అది మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రతి కాన్ఫిగరేషన్ కనుక మీరు డాక్యుమెంట్ చేసుకోగలిగితే, నేను చెప్తున్నాను మళ్ళీ రాసుకొని పెట్టుకోండి, వాళ్ళు కావాలంటే పక్క నోట్స్. నేను ఇప్పుడు మేక్ మై వర్డ్స్ అని చెప్తున్నాను అంతే. ఒకనొక స్టేజ్ తర్వాత మిమ్మల్ని ఆ డాక్యుమెంట్ కాపాడుద్ది, నా వీడియో కూడా కాపాడదు. మిమ్మల్ని ఆ డాక్యుమెంట్ మాత్రమే కాపాడుద్ది, నా వీడియో కూడా కాపాడదు, నా క్లాసులు కూడా కాపాడలేదు. మీరు రాసుకున్న నోట్స్ లేకపోతే డాక్యుమెంట్, రెండిట్లో ఏదో ఒకటి. ఐ డోంట్ మైండ్, అంటే మీరు ఏదో డాక్యుమెంటే ప్రిపేర్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు నోట్స్ లో కూడా బొమ్మలు గీసుకొని నీట్ గా వేసుకొని పెట్టుకున్నా కూడా మిమ్మల్ని నోట్స్ మాత్రమే కాపాడుద్ది. రేపు ఇంటర్వ్యూ ఉందనగా ఉన్న 80 వీడియోల్లో 70 వీడియోల్లో మీరు చూసి నేర్చుకునేది శూన్యం. ఓన్లీ గైడ్ మాత్రమే వీడియో అనేది. మీరు రాసిన నోట్బుక్, మీరు రాసుకున్న ప్రింట్ తీసుకున్న డాక్యుమెంట్, ఇవి రెండే క్విక్ రీడర్స్, మీకు క్విక్ గా ఉపయోగపడతాయి ఇవి. ఓకే రైట్. గట్టి నేను చూస్తాను, మీరు ఎవరైనా వాలంటీర్ గా తీసుకుని నాకు పంపించినా పర్లేదు, నేను వెరిఫై చేస్తాను. నేను దాన్ని అది మాత్రం చెక్ చేస్తాను. జెట్టి కాదు, ZSU1 అనుకున్నాం కదా. 1 అంటే ఇస్ నథింగ్ బట్ 001, దానికోసం అని చెప్పేసి అంతే. ఇట్ ఇస్ రిప్రజెంటింగ్ ZSUN అని. ఓకే, ZSUN. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు. జస్ట్ మీరు 1కి ఇచ్చారు, ఇప్పుడు మనం 4 సెలెక్ట్ చేసాం బ్యాక్ ఎండ్ లో, మర్చిపోవద్దు స్క్రీన్ ని. 4 సెలెక్ట్ చేసాం బ్యాక్ ఎండ్ లో, ఇది 1 అయిపోయింది. జస్ట్ ప్రెస్ ఎంటర్, మీరు ఏం చేయొద్దు, జస్ట్ ప్రెస్ ఎంటర్. మౌస్ ఇక్కడ నుంచి ప్రెస్ ఎంటర్ కొట్టండి. నౌ ఇట్ ఈస్ షిఫ్ట్స్ టు ఆటోమేటికలీ 2.
ఇది 2కి షిఫ్ట్ అయిపోద్ది. 2కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్ చేసేటప్పుడు మరి ఈ చేంజ్ ఎలా క్యాప్చర్ చేయాలి? ఏం చేయొద్దు, ఇక్కడ హైలైట్ చేస్తారు. అంటే 0001 కాస్త కస్టమైజ్ చేసాము అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్ రాసుకొని ప్రెస్ ఎంటర్ అని చెప్పి రాయాలి అంతే. దాని అర్థం ఏంటంటే యూజర్ దీన్ని చూసి ప్రెస్ ఎంటర్ కొట్టగానే వాడికి ఆ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోద్ది అనమాట. యూజర్ కాదు, ఇన్ ద సెన్స్ నెక్స్ట్ కన్సల్టెంట్ ఎవరికైనా. అంటే మీరు చేస్తున్న కాన్ఫిగరేషన్ ఐడి కదా, నాట్ ఏ టెస్టింగ్ ఐడి. ఓకే, 0002 ఉంది, దీన్ని నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ZSU2 ఇది. సో దీనికి ZSU మళ్ళీ ఎంటర్. ఈసారి 3కి మారిపోతాయి. మళ్ళీ ZSU3 మళ్ళీ ఎంటర్. ZSU4 మళ్ళీ ZSUN అంతే. 4 వచ్చేసి చూసాను. 4 ఎంటర్ కొట్టినంతే మీరు మాడిఫై చేసిన 0001 4 ఇలా మాడిఫై చేసుకొని వచ్చేసింది. ఓకే, జస్ట్ సేవ్ ఇట్. ZSUN లోకి వెళ్తుంది. ఓకే, సేవ్ ఇట్. కమ్ బ్యాక్. మీ 0001 మీ దగ్గరే ఉంటుంది. మీరు చేసిన ZSUN ఇక్కడ వస్తుంది, ఎందుకంటే మనం కాపీ కొట్టాం కాబట్టి. ZSUN SU ఏది 1 2 3 4 వచ్చాయి చూసారా? లేదు మీరు డైరెక్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళిపోయి కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ ఫీల్డ్స్ అన్ని మీకు ఇప్పుడే తెలియదు కాబట్టి నేను కాపీ చేయమంటాను అంతే. మామూలుగా మన న్యూ ఎంట్రీ చేసుకుని కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇందులో ఉన్న డేటా అంతా మళ్ళీ మీరు లోడ్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, అక్కడ న్యూ ఎంట్రీ కొట్టారనుకోండి, ఇక్కడ 201 1 AG01 ఈ 3 ఆప్షన్లు ఇవ్వాలి. అక్కడ రాయాలి మీరు మాన్యువల్గా. న్యూ ఎంట్రీలో కూడా చేయొచ్చు, కాకపోతే ఈ డేటాను మీరు ఫిల్ చేయాలి మాన్యువల్గా. మనం ఫిల్ చేయడం ఎందుకు అని చెప్పి కాపీ కొట్టాం అంతే, ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచండి. అంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం కోసం యూ కెన్ గో టు X301. అంటే వచ్చిందా రాలేదా, ఇందులో ZSUN వచ్చి ఉంటుంది, ఈ లిస్ట్లోకి వచ్చేసి ఉంటుంది. ఏది ZS GHIMQS వచ్చిందా? ZSU కదా ఇక్కడ ఉంది, వచ్చిందా? మంది రైట్. సో దీంట్లో కస్టమర్ క్రియేట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇప్పుడు కస్టమర్ క్రియేట్ చేయడం కోసం కాదు. సో అకౌంట్ గ్రూప్ రెడీ అయింది, మన దగ్గర రెడీగా ఉంది. సో వీ హ్యావ్ ఏ అకౌంట్ గ్రూప్. 1 minute, లెట్ మీ లాగ్ ఇన్ ఎక్సెల్ ఫైల్. ఆల్రెడీ ఉందా? ఓకే, let me enter some data. Partner functions. What are the partner functions? Sold to party, to party, payer, bill to party. standard STD account GRP, account groups. స్టాండర్డ్ అకౌంట్ గ్రూప్స్ ఏమున్నాయి? 0001 యాజ్ ఎ సోల్ టు పార్టీ కదా. ఇక్కడ దీనికి ఆపోజిట్ గా ఎలా ఊహించుకోండి, ఇలా చూసుకోండి, ఇలా చూడండి రివర్స్. ఓకే, 0002, ఓకే, 0003, 0004, these all are standard. Okay, my account groups. So my account groups into the ZSU1, ZSU2, okay, so remaining are continuous. ZSU, all right. Okay, దీన్ని ఎలా మాడిఫై చేసాం. నెక్స్ట్ వచ్చేసి
తర్వాత దీని తర్వాత పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ పిడిపి. ఓకే, వాట్ వి విల్ డూ, ఎస్టిడి అంటే స్టాండర్డా, పిడిపి స్టాండర్డ్ పిడిపి. స్టాండర్డ్ పిడిపిలు ఏముంటాయి, ఇవి స్టాండర్డ్ అండి. దీన్ని పార్ట్నర్, ఇది ఒక ప్రొసీజర్ నేమ్, నేను చెప్తుంది ఒక ప్రొసీజర్ నేమ్. ఓకే, ఇది ఒక ప్రొసీజర్ నేమ్. మీరు దాని ప్రొసీజర్ నేమ్ లాగానే చూడాలి. ఏజీ, ఏజీ ఫర్ సోల్ టు పార్టీ ప్రొసీజర్ నేమ్. ఏజీ, డబ్ల్యూఈ, డబ్ల్యూఈ ఈ ప్రొసీజర్ లోపల ఇవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొసీజర్ లోపల ఇవన్నీ ఉంటాయి. డబ్ల్యూఈ, ఓకే. ఆర్జీ, ఆర్ఈ, డబ్ల్యూఈ, ఆర్జీ, ఆర్ఈ. ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అంటే, ఏజీ, ఏజీ ఈజ్ ద సోల్ టు పార్టీ. డబ్ల్యూఈ అంటే నేనే షిఫ్ట్ టు పార్టీని అని చెప్పి, అంటే వి. మనం పేయర్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ. ఇది ఒకటి గుర్తొస్తే కింద డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఓకే. ఏజీ అనే మూవీ తీస్తుంటే నేను రామ్ గోపాల్ వర్మ, ఇక్కడ నాకు రామ్ గోపాల్ వర్మ పే చేస్తాడు అనమాట. ఈ ఆర్ఈ ఇదేంటి, బిల్ టు పార్టీ కదా, ఎవరికి పంపించాలంటే ఇక్కడ ఆర్ఈ అంటే ఏదో పెట్టేసుకోండి మీరు. నాకు ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, రామ్ గోపాల్ వర్మ గుర్తుంటే చాలు, మీద అన్నీ వచ్చేస్తాయి నాకు. అంటే ఎవరొక పద్ధతులు ఉంటాయి. బట్ ఇక్కడ ఇది ఒక్కటి నేను కన్ఫ్యూజ్ అవుతా ఉంటాయి ఎప్పుడు, పేరు. ఎందుకంటే షిఫ్ట్ అనేది నేను అంటే వి అనుకొని పెట్టుకుంటాము, ఏజీ అనేది కామన్ ప్రొసీజర్, అది సోల్ టు అని క్లియర్ గా పిక్చర్ క్లియర్ అయి ఉంటుంది. ఈ 4 నాకు తెలుసు, ఏజీడబ్ల్యూఈ, ఆర్జీ, ఆర్ఈ. కానీ ఏది దేనికి అనేది గుర్తుపడడం కష్టం. సో ఇది ఒక్కదాన్ని ఐడెంటిఫై చేయగలిగితే మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి. చూడండి కావాలంటే ఇది ఒక్కదాన్ని పట్టుకుంటే, అంటే నా వైపు నుంచి చూస్తే నాకు ఇలానే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆర్జీ పేయర్ కా, బిల్ టు కా. డబ్ల్యూఏ అనేది క్లియర్, వి షిఫ్ట్, మనకి షిఫ్ట్ మనకి అని వస్తుంది అక్కడ మీనింగ్. వి అంటే మనం, సో షిఫ్ట్ కి మనం అని చెప్పి అనుకుందాం. కానీ ఆర్జీ ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే హూ ఇస్ పేయర్, రామ్ గోపాల్ వర్మ, సినిమా చేస్తున్నాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అంటే మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకుంటారు, నాకు గుర్తుపట్టుకునే పద్ధతి అది. రాదు కదా మైండ్ లోకి ఇమీడియట్ గా రాదు. సో పేయర్, ఎవరు పేరు చేస్తున్నారు, ఓకే రామ్ గోపాల్ వర్మ పేరు చేస్తున్నారు. అంటే డిఫరెంట్ పర్సన్ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తాం కదా. ఎనీహో, అది న్యూరలాజికల్ ఏమంటారు, న్యూరోలింగ్విల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇలా చెప్తారు ఇవన్నీ. ఎనీహో, ఓకే. తర్వాత ఓకే, స్టాండర్డ్ ప్రొసీజర్. సో మై ప్రొసీజర్, మై పిడిపి, పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఇప్పుడు దీనికి మనం మళ్ళీ టీ కోడ్కి వెళ్ళాలి. ఆ టీ కోడ్ స్టెప్ 1 మనకి తెలుసు, సోల్ టు, బిల్ టు, షిఫ్ట్. స్టెప్ 2 అకౌంట్ గ్రూప్స్ ఇప్పుడు మార్చాం, మాడిఫై చేసాం మనం. స్టెప్ 3 పిడిపి ప్రొసీజర్స్. పిడిపిలో ఏజీ ఏంటిది, డబ్ల్యూఈ, ఆర్జీ, ఆర్ఈ, ఈ 2 ఆర్లు ఉంటాయి కాబట్టి వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇది స్టాండర్డ్. ఇవి మాడిఫై చేద్దాం. దీనికి మాడిఫై చేయడానికి విఓపిఏఎన్, యాక్చువల్ గా విఓపిఏ ఇస్ ద లాస్ట్ టీ కోడ్. ఏం లేదు, వి అంటే సేల్స్, ఈ సేల్స్ లో పిఏ అంటే పార్ట్నర్స్, పార్ట్నర్స్ అని మీనింగ్. ఇక్కడ వరకే ఉండేది, ఇది న్యూ టీ కోడ్, ఎన్ అనేది న్యూ, అందుకని విఓపిఏఎన్. సో వివో ప్యాన్, ఓకే వివో ప్యాన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి టీ కోడ్, ఓవి ఇది రివర్స్ లో ఉంటుంది, ఇది ఓవిటి0, ఇదేమో విఓపిఏఎన్. ఓకే, నెక్స్ట్ పిడిపి చేద్దాం, వెళ్ళి ప్రొసీజర్ చేద్దాం. పిడిపి
vivo PAN. ఇది ఇక్కడ నేను ఇంకో స్క్రీన్ లో, ఇది మళ్ళీ ఇండిపెండెంట్ స్క్రీన్ అండి. ఒకళ్ళు చేశాక ఒకళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది ఈ యొక్క స్క్రీన్. ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఉండి, అంటే OBT0 లో మీరే ఉండి మీరే ఇక్కడ vivo PAN ఓపెన్ చేస్తే పని చేయదు. సో యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్, దెన్ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు పని చేస్తుంది. ఓకే, ఒక నిమిషం. దీనికి పాత్ ఉంది. పాత్ ఏంటి దీనిది? జస్ట్ close from the logistics, go to sales and distribution. Okay, master data, master basic functions, not master data, basic functions. ఇందులో partner determination procedure, set up partner determination procedure for customer master. సేమ్ వస్తుంది స్క్రీన్. అక్కడేమో పాపప్స్, మన బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడేమో ఇవి ఉంటాయి అంతే. ఇక్కడేమో పాయింట్స్ లాగా కనపడుతుంది స్క్రీను. ఇక్కడేమో మీకు ఇలా చెక్ బాక్స్ లాగా, బుల్లెట్స్ లాగా ఉంటాయి. ఓకే, ఈ రెండు ఒకటే. కస్టమర్స్కి వెళ్తున్నాం మనం. రైట్, నౌ ఇందులో వీ నీడ్ టు ఐడెంటిఫై. అంటే ఇందులో చాలా కస్టమైజింగ్, మనం కూడా ఇప్పుడు కస్టమైజ్ చేస్తాం కాబట్టి అన్ని ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారని చెప్తున్నారు. ఇక్కడ 1 2 3 4 and 5, లాస్ట్ అక్కర్లేదు. 5 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ది PDP, పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. సో ఏంటి మన పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్? మన ఎక్సెల్ రాసుకున్నాం ఇప్పుడే. ఇవి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్స్. వీటికి అగెనిస్ట్ గా, సో వీటికి అగెనిస్ట్ గా AG, చూడండి ఎవరి పేరు మార్చారు దీన్ని. ఇలా చేస్తే అలా, ఇలా చేస్తే RG, ఇలా ఇది పేయర్ అని ఇక్కడ రాకూడదు. వీఆర్ నాట్ డూయింగ్ పార్ట్నర్ ఫంక్షన్స్ చేయట్లేదు ఇక్కడ. మనం పార్ట్నర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఆడెవడో చూడండి అలా రాశాడు, పార్ట్నర్ ఫంక్షన్స్ రాయట్లేదు. ఓకే, ఇది సోల్డ్ టు, ఓకే ఇది సోల్డ్ టు, ఇది షిఫ్ట్, ఇది పేయర్, ఓకే ఇది బిల్డ్. మనం ఇది చేయట్లేదు, మనం ప్రొసీజర్స్ కోసం వెళ్తున్నాం. అక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అలా చేయకూడదు, అలా చెప్పకూడదు. ఎవరో తప్పు చెప్పారు. సో ఎనీహో మనం డిటర్మినేషన్ ప్రొసీజర్ చేస్తున్నాం. ప్రొసీజర్స్ ఇవే. ప్రొసీజర్ లాగానే చేయాలి. AG ప్రొసీజర్, RE ఒక ప్రొసీజర్, RG ఒక ప్రొసీజర్, WE ఒక ప్రొసీజర్. 4 ప్రొసీజర్లు ఉన్నాయి చూడండి. ఈ SH తప్పు, SP తప్పు, PY తప్పు. అంటే వాడు ఎంటర్ చేయడానికి డేటా ఇచ్చిన ఎవరో క్రియేట్ చేసే వాళ్ళు తప్పుగా క్రియేట్ చేశారు. అంటే అలా నేమింగ్ అలా చేయకూడదు అసలు. నేమింగ్ ఫస్ట్, ఎందుకంటే ఈ నేమింగ్ తోనే కంటిన్యూ అవ్వండి మీరు కూడా. ఎందుకు అంటే ఇవి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు డిటర్మినేషన్ ప్రొసీజర్స్ అన్నప్పుడు ఇవే చెప్పాలి. AG, WE, RG, RE. ఓకే రైట్. AG ఈ 4 హైలైట్ చేశాం కదా, ఈ 4 హైలైట్ చేశాం కదా. జస్ట్ కాపీ చేయండి. ఇక్కడ కూడా కాపీ చేయండి. కాపీ చేసేస్తే మళ్ళీ స్పెసిఫై ద టార్గెట్ ఎంట్రీస్ అంటుంది. యూ కెన్ ఎంటర్ యువర్ ఓన్ వర్డింగ్. ఇట్స్ బెటర్ టు ఎండింగ్ విత్ AG. ఓకే, AG వస్తే బాగుంటది. చూడండి మళ్ళీ పేర్లు వీటికి సేమ్ ఉంటాయి. ఇక్కడ AG అనే ప్రొసీజర్ కి నేను ZSU, నాకు తెలీదు, ఓకే మనం ఒకటి చేద్దాం. AG ఏం చేద్దాం? ZAGSU పెడదామా? GSU. ఓకే, 4 డిజిట్స్ వరకు ఇచ్చుకోవచ్చు. RESU, RGSU,
WESU ఇలా పెట్టి ఇక్కడ పేరు రాసేద్దాం. ఇక్కడ ఏంటది ZSUN సో ఇది మనమే గుర్తుపట్టడానికి వస్తుంది. మళ్ళీ ఎంటర్ కొట్టండి ఇక్కడ. సో అది వార్నింగ్ ఇస్తుంది. అది చూస్ ద కీ ఫ్రమ్ ద అలౌడ్ నేమ్ స్పేస్ దీని మీద ఒకసారి కొడితే ఇక్కడ రాసి ఉంటుంది వెరీ క్లియర్ గా. ఏమనంటే మనం జెడ్ తో క్రియేట్ చేయలేదు. You have attempted to create an entry and have used a key which is not in your namespace. Starting with చెప్పాను కదా, A to X is for SAP, Y and Z for user. This can cause problems in later upgrades because the entry could be overwritten by an import or overwritten an existing entry. So ఇది దీనివల్ల మీకు నష్టం వస్తుందని చెప్తుంది అది. సో మనం ఇలాంటి చేయకూడదని చెప్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బికాస్ మనకి తెలుసు మనకి AGSU. ఇక్కడ కాపీ ఆల్ అని ఉందా? ఓకే, ప్రెసెంట్ కాపీ ఆల్ కొట్టేయండి, తర్వాత నేను డిలీట్ చేపిస్తాను లోపల. కాపీ ఆల్ ఇదిగోండి, ఇలా ఎర్రర్ మెసేజ్ వచ్చింది ఒకటి. ఈ ZP అనే ఎవరో పార్ట్నర్ ఫంక్షన్ ఇందులోకి యాడ్ చేశారు, అది పనిచేయట్లేదంట, అంటే వార్నింగ్ ఇస్తుంది, ఎర్రర్ ఇస్తుంది. ఇక్కడ పైన స్కిప్ బటన్ యాక్టివేట్ అవుతుంది చూడండి. ఇక్కడ స్కిప్ బటన్ కొట్టేయండి. ఓకే, మళ్ళీ సెకండ్ దానికి వచ్చింది, మళ్ళీ ఎంటర్ చేయండి, కాపీ ఆల్ చేయండి. ఓకే, ఇది వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంటర్ చేయండి, కాపీ ఆల్ చేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇది పని చేస్తుంది దాన్ని, అంటే కాపీ ఆల్. ఇదిగో ఇక్కడ దీంట్లో కూడా వచ్చింది మళ్ళీ ఇష్యూ. సో జస్ట్ స్కిప్ కొట్టండి. రైట్, నౌ number 4 entries are copied. Okay. 4 entries are copied. Just save it. And save change. Copy right. Now we have procedures are ready. Our procedures are ready. AGSU, WESU, okay, RESU. Okay, so let me okay. Okay. Now, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం ఇందులో అంతా ఇంకా యాడింగే, మనం ఇంక చేసేది ఏం లేదు. కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి, అంటే కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా అన్ని. సో ఇందులో నుంచి ఇప్పుడు ఏం చేయాలి? అసైన్మెంట్ చేయాలి. ఇక అన్ని అసైన్మెంట్లు ఫస్ట్ స్టెప్ లోనే ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ది నేను సోల్ టు పార్టీ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. తర్వాత షిఫ్ట్, తర్వాత బిల్ టు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సోల్ టు పార్టీ ఈజ్ కనెక్టెడ్ విత్ అగైన్ షిఫ్ట్ టు బిల్ టు పేయర్ కదా. సో ఫస్ట్ ఓన్లీ సోల్ టు పార్టీ తీసుకుని వెళ్తున్నాను నేను. సో దీని మీద డబుల్ ట్యాప్ చేయండి, అంటే దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి పార్ట్నర్ ఫంక్షన్స్ ఇన్ ప్రొసీజర్. చూడండి, ఈ ప్రొసీజర్ లోపల పార్ట్నర్ ఫంక్షన్స్ పెట్టాలంట, అది చెప్తున్నాడు. మనం ప్రొసీజర్ అంటే మనం ఇప్పుడు ఇలా వెళ్ళండి. నేను అందుకనే ఇది లాస్ట్ లో పెట్టాను. మనం ఇప్పుడు ఈ వేలో వెళ్తున్నాం, ఇలా రివర్స్ లో వెళ్తున్నాం. మనం చదువుకునేటప్పుడు ఇటు నుంచి చదివాము, అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇటు నుంచి వెళ్ళాం. కానీ చేసేటప్పుడు మాత్రం ప్రొసీజర్ ఇలా ఫస్ట్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి, దాంట్లో పార్ట్నర్స్ ని అకౌంట్ గ్రూపులను యాడ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. సో ఫస్ట్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం. సో దీనిలో పార్ట్నర్ ఫంక్షన్స్ యాడ్ చేయమంటుంది. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్. యాక్చువల్ గా ఇది చాలా వచ్చున్నాయి. ఇందులో మనం కాపీ చేసాం కదా, మీరు అక్కడ కాపీ ఆల్ కాకుండా డోంట్ కాపీ అనే ఆప్షన్ కూడా ఉంది. దాన్ని సెలెక్ట్ చేసినా పర్లేదు. అంటే డోంట్ కాపీ ఆల్ కాకుండా డోంట్ కాపీ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ రావు మీకు. ఒకవేళ వచ్చినా మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డిలీటింగ్. వెరీ బీ కేర్ఫుల్. ఇది కాన్ఫిగరేషన్, మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఏ సేల్స్ డాక్యుమెంట్ టైపో లేకపోతే సేల్స్ ఆర్డర్ కాదు. సో బీ కేర్ఫుల్. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి దాని మీద సెలెక్ట్ చేసుకున్నావా లేదని చూసుకొని
పార్ట్నర్ ఫంక్షన్కి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని అదే పేరుతో ఉంటాయి. చూడండి, అన్ని అవే పేరుతో కాపీ అయి ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అగైన్ సెలెక్ట్ ఆల్, డిలీట్ కొట్టండి, మొత్తం డిలీట్ కొట్టి 30 ఎంటర్లు డిలీట్ చేసి ఏం వద్దు మనకి. ఎందుకంటే మనం ఓన్లీ నేమ్ కోసమే ఫస్ట్ జస్ట్ దాన్ని కాపీ చేసింది, ఆ నేమ్ తీసుకోవడం కోసం అంతే, మనకేం ఒక్కర్లేదు, మనమే క్రియేట్ చేసుకున్నాం అండి. న్యూ ఎంట్రీ మళ్ళీ వస్తారు అందరూ. ఓకే, ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్ ఏంటో, పార్ట్నర్ ఫంక్షన్స్ ఏంటి? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. చూడండి ప్రొసీజర్ లోకి ఇది పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్, ఇది పిడిపి, దీనిలోకి వీళ్ళని పెడుతున్నాను. ఎవరు? బిల్ టు పార్టీ. ఓకే, పేయర్. ఓకే, నౌ ఈ స్టెప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోల్డ్ టుకు మాత్రం 2 టిక్లు కొట్టండి, మిగతా వాళ్ళందరికీ 1 టిక్ కొట్టండి. లాస్ట్ టిక్. ఇది నాట్ మోడిఫైబుల్, ఇది పార్ట్నర్ మ్యాండేటరీ. ఇది నాట్ మోడిఫైబుల్, ఇది మ్యాండేటరీ. సో ఈ 4టికి 4 టిక్కులు ఉండాలి. ఫస్ట్ దానికి మాత్రం ఫస్ట్ టిక్ ఉండాలి. మీరు మిస్టేక్ చేయొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత టిక్కులు చెక్ చేసుకోవాలి. ఈ 4టికి మోడిఫైబుల్, మ్యాండేటరీ టిక్స్ ఉండాలి 4. ఒకటి నాట్ మోడిఫైబుల్, ఇది నాట్ మోడిఫైబుల్, ఇదేమో మ్యాండేటరీ. సో దీనికి సోల్డ్ టు పార్టీకి ఇది ఉండాలి. లెట్స్ సేవ్. రైట్, ఇప్పుడు చూడండి ప్రొసీజర్ లోకి ఫంక్షన్స్ వచ్చి యాడ్ అయ్యాయి. సింపుల్, అసలు ఏం లేదు ఇందులో, వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అసైన్మెంట్ అంట. అంటే మరి దేనికి అసైన్ చేయాలంట, అదేంటో చూద్దాం. దీని మీద డబుల్ ట్యాప్ చేయండి, మిమ్మల్ని వేరే ప్రపంచాన్ని తీసుకుపోతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రూప్, ఏం గ్రూపు? అకౌంట్ గ్రూప్. ఓకే, అకౌంట్ గ్రూప్ చూడండి. ఓకే, అకౌంట్ గ్రూప్ కావాలి. అకౌంట్ గ్రూప్ కి ఏం అసైన్ చేయాలంట? పీడిపిని అసైన్ చేయాలి. నీ అకౌంట్ గ్రూప్ కి పీడిపిని అసైన్ చేయాలి. వాట్ ఈస్ యువర్ అకౌంట్ గ్రూప్? ZSU1. సారీ, అంతే కదా, ZSU1 ఈజ్ యువర్ అకౌంట్ గ్రూప్. కరెక్ట్. ఇందులో ఉందా ZSU1? ఇన్ జనరల్ అయితే రాదు. ZSU1 రాలేదు, చూసారా? AG అని వస్తుంది, ఆటోమేటిక్ డిటర్మైన్ అవ్వదు. ఈ ZSU1 కి AG ఉంది, AG కాదు కదా ప్రొసీజర్. ఏంటి ప్రొసీజర్? ఏంటి? AGSU యాడ్ చేయాలి. ఇది మనం కాపీ చేసి పెట్టుకున్నాం ఇందాక. ఇది మనది ఎంటర్ చేయండి, ఇది మన పేరుతో వస్తుంది. సో అకౌంట్ గ్రూప్ కి ఈ స్టెప్ కూడా ఫినిష్ అంత అయిపోయింది. ఈ స్టెప్ కూడా. నెక్స్ట్ పార్ట్నర్ ఫంక్షన్. ఈ స్టెప్ కు మీరు ఏం వెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ వాడే చేసి ఉంచుతాడు. అంటే సోల్డ్ టు పార్టీ SP అని ఆల్రెడీ రాసి ఉంటుంది. దీనికి ఆల్రెడీ మీరు కాపీ చేసుకొని ఇంకేదైనా పేరు రాసుకోవచ్చు. కానీ 99.99999 ప్రాజెక్టుల్లో ఎవ్వరు కూడా పార్ట్నర్ ఫంక్షన్ల పేర్లు మార్చరు, కోడ్లు మార్చరు. నేను మళ్ళీ చెప్తున్నాను, 99.99999 ఎవ్వడో ఇక వాడికి ఏం చెప్పాలో అర్థం కాదు వాడికి. ఇంకా ఎందుకు అంటే ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో SP, BP, పేయర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్. యూజర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు వీటిని. SP అంటే సోల్డ్ టు అని, షిప్ టు అని, పేయర్ అని, బిల్ టు అని, ఈ నేమింగ్ ద్వారా ఈజీగా అర్థం అవుతుంది. అందులోనూ ఇవి వేటిపైన డిపెండ్ అయ్యేవి కాదు, వీటిని కనెక్ట్ చేయడం కోసమే ఇవి. సో అందుకని వీటిని ఇన్ జనరల్ గా మార్చరు, సేమ్ స్టాండర్డ్ అలానే ఉంచుతారు. సోల్డ్ టు లాగా, బిల్ టు లాగా, పేయర్ లాగా. కావాలనుకుంటే మీరు ఒక న్యూ ఎంట్రీకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయడానికి వస్తుంది. కానీ దాట్ నార్మల్లీ దే డోంట్ డూ. సో పార్ట్నర్ ఫంక్షన్స్ అంటే ఇవే గుర్తుకొస్తాయి. సో అందుకని అలానే ఉంచుతారు. సో ఈ స్టెప్లు మనం చేసేది ఏం లేదు. అకౌంట్ గ్రూప్స్ ఇన్ ఫంక్షన్ అసైన్మెంట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అకౌంట్ గ్రూప్ లోకి, అంటే ఇప్పుడు ఇందాక ఏం చేసాం, PDP లోకి
ఫంక్షన్స్ పెట్టాం, పీడిపికి గ్రూప్ని అసైన్ చేసాం. ఇప్పుడు ఏంటి, గ్రూప్కి ఫంక్షన్స్ అసైన్ చేయాలి. ఓకే, గ్రూప్లో ఇది ఓకే, దీనికి ఫంక్షన్ ఇది అసలు రెండు వైపులో కూడా కనపడుతుంది మీకు, ఇందులో ఏమి ఉండవు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ టు గో ఫర్ ఎ న్యూ ఎంట్రీ బెటర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సోల్డ్ టు పార్టీ, ఇప్పుడు అకౌంట్ గ్రూప్కి అసైన్ చేస్తున్నాం మనం. ZSU కరెక్ట్, ZSU01, ZSU1 సోల్డ్ టు ఎంత కొట్టిండో సార్ తెలుసు. ఓకే, అది వార్నింగ్, ఏం కాదు. ఓకే, కరెక్ట్. షిఫ్ట్ టు ZSU1 లోనే పనిచేయాలి, బిల్ టు ZSUN లాగానే పనిచేయాలి, పేయర్ ZSUN లోనే పనిచేయాలి. ఎంటర్ 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 అయిపోయింది. పర్ఫెక్ట్, కరెక్ట్. సో ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ అన్ని అకౌంట్ గ్రూప్ అసైన్ చేస్తాం ఇప్పుడు మనం. సేవ్ ఇట్, అయిపోయింది. స్టెప్స్ అన్ని అయిపోయాయి, కాన్ఫిగరేషన్ అయిపోయింది. జస్ట్ గో టు XD01, search for ZSU1, create a customer, okay. Right, company code, sales area data అన్ని సమానంగానే ఉన్నాయి కదా, అన్ని. అంటే మనం ఏం చేయలేదు కాబట్టి చేంజ్ అయ్యి. మీకు ఎవరికి డౌట్ ఏం రావట్లేదా? సార్ అక్కడ 001 ఇచ్చారు సార్, పార్ట్నర్ ఫంక్షన్స్ ఓకే, అన్ని వచ్చాయి చూసారా, మనం అనుకుందే ఉన్నాయి. సేవ్ ఇట్. ఏమంటున్నారు సార్, XD02 లోకి వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళేసి ఎన్వైరన్మెంట్, సారీ ఇక్కడ ఎక్స్ట్రాస్, అడ్మినిస్ట్రేటివ్ డేటా. ఇక్కడ మీరు చూస్తే నేను ఏ అకౌంట్ గ్రూప్ లో ఉన్నానో తెలుస్తుంది నాకు. ZSU1 అనే అకౌంట్ గ్రూప్ లో ఉన్నాను. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలా ఇది ఎందుకు చూడాలి. ఇక్కడ పొద్దున మీకు ఒక కస్టమరు ఇచ్చాడు, లైవ్ లోకి వెళ్ళారు, సిస్టమ్ మీద ఉన్నారు, మీకు ఒక కస్టమర్ ఇచ్చాడు. అలాంటి కస్టమర్ని ఇంకో కస్టమర్ క్రియేట్ చేసుకొని డేటా క్రియేట్ చేయండి అన్నాడు అనుకోండి. ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా, ఏ అకౌంట్ గ్రూప్ లో కస్టమర్ క్రియేట్ చేయాలి. వాడిచ్చిన కస్టమరు ఏ అకౌంట్ గ్రూప్ లో ఉన్నాడో తెలిస్తే మీరు అదే అకౌంట్ గ్రూప్ లో కస్టమర్ క్రియేట్ చేసేయచ్చు. ఇదే అయిపోతుంది. సో సింపుల్ స్టెప్ ఏంటంటే XD02కి వెళ్ళిపోవడం, ఇమీడియట్ గా ఆ కస్టమర్ ఏ అకౌంట్ గ్రూప్ లో ఉన్నాడు ఇక్కడ ఇలా ఎక్స్ట్రాస్ అడ్మినిస్ట్రేటివ్ డేటా చెక్ చేసుకొని ఆ అకౌంట్ గ్రూప్ చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ZSU1 లో క్రియేట్ చేశాడా ఈ కస్టమర్ ని, ఓకే ఐ విల్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ కస్టమర్ ఇన్ ZSU1 అని చెప్పేసి అనుకుని ZSU1 లో క్రియేట్ చేస్తాం. సో అప్పుడు మీకు మీ పని ఈజీ అయిపోతుంది. ఏమంటున్నారు సార్, అర్థం కాదు సార్, చెప్పండి. హలో, ఎవరు మాట్లాడుతుంది? నిఖిల? ఎవరు అడిగారు క్వశ్చన్ ఏంటో? నో క్వశ్చన్స్? అదేలా అంటే అంతా అర్థమైందా మీకు? నేను అర్థం కాలేదనే చెప్తా ఉంది. సరే, ఒకసారి ఏం చేసాం ఒకసారి చూద్దాం సార్. హలో, ఉన్నాను సార్, చెప్పండి. పార్ట్నర్ ఫంక్షన్ అసైన్ చేసినప్పుడు FPH అనేది 001 వచ్చారు సార్. టోటల్ బయట
అవును మనం కొంచెం అదే చెప్తాను కదా నేను ఒకటి తీసుకుని ఒక నిమిషం మళ్ళీ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రెండోది జీరో వన్ కాన్ఫిగరేషన్ చేసాం వన్ మాత్రం కాన్ఫిగర్ చేశాను అంటే అది సోర్స్ టు పార్టీ కదా సోర్స్ టు పార్టీ అంటే దానికి ఒక అందరూ వస్తారు షిఫ్ట్ టు బిల్ టు పే అందరూ ఉన్నారు ఇది స్టాండర్డ్ ఫంక్షన్ కానీ మిగతా 000 2 3 4 ఇవి ఇండివిజువల్ ఫంక్షన్స్ ఓన్లీ షిఫ్ట్ చేయడానికి ఓన్లీ బిల్ టు పే ఓన్లీ పే what we have done is PF PDD account group. First step partner determination procedure చేసాం partner determination procedure కి partner functions అసైన్ చేసాం ఓకే partner determination procedure చేసాం తర్వాత partner functions and procedures అంటే యాక్చువల్గా యారో డేటా పెట్టుకోవడం పర్లేదు పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ కి పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేసాం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అసైన్మెంట్ చేసాం దేనికి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అసైన్మెంట్ చేసాం దేనికి దీనికి అకౌంట్ గ్రూప్ ఇది రెండో స్టెప్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 అకౌంట్ గ్రూప్ కి పార్ట్నర్ ఫంక్షన్స్ మళ్ళీ అసైన్ చేసాం ఇది స్టెప్ 4 మధ్యలో పార్ట్నర్ ఫంక్షన్స్ అనే ఒక స్టెప్ ఉంది యాక్చువల్గా అది 4th స్టెప్ ఇది 5th స్టెప్ ఇదే మనం చేసింది ఏమైనా క్వశ్చన్ ఉందా మీకు అర్థం కానీ ఏమన్నా ఉందా ఇక్కడ చూడండి ప్రొసీజర్ కి 2 చేసాం 1 2 1 2 పిఎఫ్ ని యాడ్ చేసాం అకౌంట్ గ్రూప్ ని యాడ్ చేసాం సో మళ్ళీ అదే అకౌంట్ గ్రూప్ కి పిఎఫ్ ని కలుపుకున్నాం చేయగలరా ఓకే ఇది ఒకటి రెండోది ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా రెండో దానికోసం ఇందాక సగంలో వదిలిపెట్టేసి వచ్చేసాను ఓకే ఇప్పుడు మళ్ళీ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏజీఎస్యు చేసేసాను అయిపోయింది ఏజీఎస్యులో సోల్ టు పార్టీ లాగా చేశాను దానిలో అందరిని షిఫ్ట్ బిల్టులు అందరినీ వేసిపరేసాను ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ కాబట్టి ఇప్పుడు బిల్టు షిఫ్ట్కి వెళ్తున్నాను డబ్ల్యూఈఎస్ఓఎస్యు అంటే ఇది సీక్వెన్స్ లో లేదు ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ లోకి వెళ్ళిపోయింది అందుకని డబ్ల్యూ కిందకి వచ్చింది సో బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ది మై సీక్వెన్స్ షిఫ్ట్ సో షిఫ్ట్కి వెళ్తున్నాను మళ్ళీ పార్ట్నర్ ఫంక్షన్స్ ఇన్ ప్రొసీజర్కి వెళ్ళాలి delete all, select all, delete all. I don't want all this stuff. Okay, save it. New entry. ఏంటి ఫంక్షన్ అసలు షిఫ్ట్ కదా షిఫ్ట్ ఇవ్వండి షిఫ్ట్ మోడిఫై నాట్ ఇట్స్ మ్యాండటరీ ఫంక్షన్ నాట్ మోడిఫైబుల్ అక్కర్లేదు దీనికి అంతే అయిపోయింది ఇది సేవ్ ఇట్ ఒకటే ఉంటుంది ఇది ఎందుకంటే ఒకటే చూసారా అబ్జర్వ్ చేశారా ఇక్కడ నేనేమి ఇస్తే అది ఒకటే నేను చెప్తున్నా అంతే లేదు ఇక్కడ నేను బిల్ట్ కూడా ఇస్తే బిల్ట్ కూడా పనిచేస్తుంది ఇది మన కంట్రోల్లోనే ఉంది మనం చేసిన రూల్ ఇవి అర్థమవుతుందా షిఫ్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ షిఫ్ట్ నే బిహేవ్ ఎందుకు చేస్తుందంటే ఇక్కడ ఓన్లీ షిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి కాన్ఫిగరేషన్ లో నేను కంట్రోల్ చేశాను కాబట్టి ఇందాకటి కాన్ఫిగరేషన్ లో సోల్ 2 తో పాటుగా సోల్ 2 షిఫ్ట్ బిల్ట్ పేర్ 4 ఇచ్చాను 4 రావాలి అని దానికి ఎవరు చెప్పారంటే నేనే చెప్పా ఎందుకంటే అది మార్కెట్ స్టాండర్డ్ అది ఒకడు ఎవడైనా వస్తే వాడికి అన్ని అమ్మాలి అంటే వాడే డెలివరీ తీసుకుంటాడు వాడే బిల్ చేస్తాడు వాడే డబ్బులు చేస్తాడు అనేది ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ ఓన్లీ షిఫ్ట్ ఎందుకు పెడుతున్నామంటే ఇది ఓన్లీ హీ కెన్ షిఫ్ట్ ఈ షిఫ్ట్ ఓన్లీ ఫర్ to take the items ante he cannot order the items so వీడిని ఇలా ఆన్ చేసి సేవ్ కొట్టేస్తాను
రైట్. నెక్స్ట్ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ SU2 కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇందులో WESU కి అప్డేట్ చేసింది, 2ని దీనికి అప్డేట్ చేసింది, ఈ ప్రొసీజర్కి అప్డేట్ చేశాను. ఎందుకంటే పైన ప్రొసీజర్ క్రియేట్ చేసుకుని వచ్చాను కదా, ఆ ప్రొసీజర్ లోపల ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ షిఫ్ట్ ఉంది. పార్ట్నర్ ఫంక్షన్ ఓన్లీ షిఫ్ట్ దక్కర్లేదు, అకౌంట్ గ్రూప్ ఫంక్షన్స్. సో దీనికి SU2 పనిచేయాలి, SU2 పనిచేయాలి. ఏదో తప్పు రాశానంట. ఓకే, ఎంటర్ వార్నింగ్. సో ఎంటర్. సో గూడ్స్ రిసిపెంట్ నథింగ్ బట్ షిఫ్ట్ టు పార్టీ. సో షిఫ్ట్ టు పార్టీ ZSUN తో మాత్రమే పనిచేస్తాను, అయిపోయింది. పైది మాత్రం అలా కాదు, చూసారా? పైద ఈ అకౌంట్ గ్రూపు వాడితే 4 వస్తాయి, ఈ అకౌంట్ గ్రూప్ వాడితే ఓన్లీ 1 వస్తాయంట. అలా మనమే డిజైన్ చేస్తున్నాం, దానికి తెలియదు సిస్టానికి, మనమే చెప్తున్నాం అది స్టాండర్డ్ అని. 301 దీని తర్వాత 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. సమ్ వెంకటేశ్వర మెడికల్, ఇది షిఫ్ట్ 2 కింద పెడుతున్నాను, వేర్ హౌస్. ఓకే, వేర్ హౌస్ WH. ఓకే, సమ్ అడ్రస్ ఏముంటుంది ఇవ్వండి. ఇక్కడ ఇది ట్రాన్స్పోర్టేషన్ జోన్ అడుగుతుంది, డోంట్ వరీ, కీప్ ఇట్ సంథింగ్ 00001 ఇచ్చేసింది. ఇంకా కంపెనీ కోడ్ ఏమైనా ఎర్రర్ ఉంటే దాన్ని అది స్టాండర్డ్ చేసింది. దాంట్లో సేల్స్ ఏరియా, సేల్స్ ట్యాబ్ చూడండి, సేల్స్ ట్యాబ్ పోయింది, షిప్పింగ్ ట్యాబ్ అంతా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం మొన్న. సేమ్ నేను 0002ని ఎలా క్రియేట్ చేసాను అలానే. సో ఇక్కడ ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ ఏం ఉండదు బిల్లో. పార్ట్నర్ లో ఒక్కడే ఉంటాడు, లింక్ లీడ్ మడుకుంటూ షిఫ్ట్ వాడు సేవ్ చేశారు, అయిపోయింది. షిఫ్ట్ సేవ్ అయింది. ఇందాక నెంబర్ ఎంతను 602. ఓకే, వీడిది ఈ నెంబర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇద్దాం. ఓకే, ఇది కస్టమర్. ఓకే, ఇది 5 కదా, ఇది 5 కదా, ఇది ఓకే, ఇది 5, ఇది 6 వచ్చింది. గుడ్. 1010005 1010006. గుడ్ టు గో. రైట్. నెక్స్ట్ పార్ట్నర్ ఎవరున్నారు? ఇంకా పేరు బిల్ 2 ఎవరో ఒకటి తీసుకోండి, ఏం కదా, తీసుకున్న ఒకటే. RG బిల్ 2 తీసుకున్నాను, అది గుర్తుపెట్టుకో, అది మర్చిపోవద్దు. బిల్ 2 తీసుకున్నాను. దీని లోపల ఇవన్నీ అక్కర్లేదు. ఒక్క నిమిషం, ఇందాకడ షిఫ్ట్లో ఇక్కడ సింగిల్ టిక్ డబుల్ టిప్ చేసేసింది, ఇక్కడ నాట్ మాడిఫైబుల్ పెట్టండి. ఇంకా దీనికి కూడా అంతే. ఓకే, ఇక్కడ బిల్ 2 పార్ట్నర్ ఫంక్షన్, ఈ ముగ్గురిని డిలీట్ చేసేసేయండి, అన్ని డిలీట్ చేయకుండా, మళ్ళీ ఎంటర్ చేయకుండా. సో బిల్ 2 ఉంచేసేయండి, సేవ్ కొట్టేయండి. ఇంకా మళ్ళీ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ఆల్ రైట్. సో ఇక్కడ మనకి ZSU3 ఇదిగోండి, ఇక్కడ RGSU పెడుతున్నాను. ఇదే కదా మనం చేస్తుంది బిల్ 2 కదా, మనం చేస్తుంది ఏంటి, బిల్ 2 కదా, బిల్ 2నేనా పేరా? బిల్ 2 సార్. RESU ఇచ్చేస్తున్నాను, సేవ్ కొట్టేయండి. ఇక్కడ కూడా పార్ట్నర్ ఫంక్షన్స్ వెళ్ళక్కర్లేదు, సేమ్ బిల్ 2నే ఉంటుంది. సో ఇక్కడ బిల్ 2 ZSU3, no, ZSU4. bill 2 is 4. Okay, don't forget, bill 2 is 4. Rangopal Verma is 3.
₹3 ఇచ్చాడు ఫ్రీ. ఓకే, బిల్ 2 మనం చేస్తుంది ఇది. సో నౌ లెట్ మీ, ఓకే అయిపోయింది. నేను కస్టమర్ క్రియేట్ చేయట్లేదండి, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ పార్ట్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు పేరుకి వెళ్ళిపోతున్నాను. పార్ట్నర్ ఫంక్షన్స్ ఎంటర్ చేయాలి కాబట్టి, సో మిగతా వీళ్ళిద్దరిని డిలీట్ చేసేసేయండి, అక్కర్లేదు. సో వీడు అలానే ఉంచండి యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంటర్ చేసినట్టుగా. ఓకే, పార్ట్నర్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్గా ఇక్కడ RGSQ దీన్ని కూడా ఎంటర్ చేసేసేయండి, ఇది కూడా అయిపోద్ది. అంటే అన్ని ఒకటేసారి చేసేయచ్చు. నేను మీకోసం 4 సార్లు చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఒకటే షాట్లో అన్నీ అయిపోతాయి. అకౌంట్ గ్రూప్ పేయర్ ZSU3 దీన్ని. ఓకే, ఎంటర్. వార్నింగ్ వస్తుంది అక్కడ, ఎంటర్. అంతే, అందరూ వచ్చేసారు. చూడండి ఇక్కడ ఒక్కో దానికి ఎంటర్ చేసాం, ఇక్కడ మాత్రం 4 ఎంటర్ చేసాం. ఇప్పుడు మీరు యూ కెన్ గో అండ్ క్రియేట్ ది కస్టమర్ నౌ. XD01 ఇప్పుడు 2 అయిపోయింది. ఇప్పుడు 3 క్రియేట్ చేస్తున్నాను, పేరుని క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఉంటుంది. ఓకే, పేర్ కంపెనీ కోడ్ డేటా సేమ్, సేల్స్ ఏరియా డేటా ఏమి ఉండదు, బిల్లింగ్ ట్యాబ్ లో బిల్లింగ్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే వీడు పేయర్ కాబట్టి. సేవ్ ఇట్. మళ్ళీ 7 ఓకే గుర్తుంటుంది. 4కి వెళ్ళిపోతున్నాను, బిల్ 2 క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బీపీ ఓకే స్ట్రీట్. సేల్స్ ఏరియా ఏముండదు దీనికి, సో డైరెక్ట్ సేవ్ ఇట్. ఇది 8. సో నౌ యూ కెన్ సీ కస్టమర్స్ లైక్ దిస్. Now you can run the sales order with the help of these customers. A01 OR 1001005 కదా కస్టమర్ నెంబరు కదా, 105 అనుకుంటే 105 కాదు, మర్చిపోయాను. 1001000 కాదు, 1010005. ఓకే, రివర్స్ 1010005. okay, you can create your own customer data. సో ఇది మీ కస్టమర్, ఇది ఇంకా అంటే మీరు క్రియేట్ చేసిన అకౌంట్ గ్రూప్ ఇది, రైట్. ఇక్కడ మేబీ మీకు ఇది వద్దు, వీడొద్దు, షిఫ్ట్ పార్టీ మారిపోవాలి, మార్చేయండి. షిఫ్ట్ అడ్రస్, సో పార్ట్నర్ ఫంక్షన్ కూడా మారిపోయి ఉంటుంది. షిఫ్ట్ వేరే వాడొచ్చు ఉంటాడు, 6 వచ్చి ఉంటుంది. మేబీ వీడొద్దు, వీడు ఎవడు పేర్ అంటే 6 కదా, పేర్ 6 కాదు 7. ఓకే, పేర్ 7. డిస్క్రిప్షన్ లో రాసుంటారు పేర్. సో ఇక మీకు ఏం డౌట్ రావట్లేదా ఇంత చెప్పినా కూడా? అసలు ఎందుకు క్రియేట్ చేయాలి ఇవన్నీ మనం అడగాల్సింది. ఆడుంది కదా ఆల్రెడీ 0001, దాంతో వెళ్ళొచ్చు కదా. మళ్ళీ నేను పేర్లు మార్చి దాన్ని మళ్ళీ నేను యాడ్ చేసుకొని మరి నేను ఎందుకు క్రియేట్ చేయాలి? ఆల్రెడీ ఉంది కదా, మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా కస్టమర్లని కదా. ఇప్పుడు XD01కి వెళ్తున్నాను, వై ఐ హావ్ టు చూస్ దిస్? నాకు ఆల్రెడీ ఉంది కదా 0001, వాడే ఇచ్చాడు శుభ్రంగా, దాన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళకూడదా, చేయకూడదు, మన దగ్గర చేసింది ఇనిషియల్ గా. వై వీఆర్ క్రియేటింగ్ దిస్ దెన్? దీనివల్ల ఉపయోగం ఏంటంటే సిస్టము 0001, 0002, 34 ఈజ్ ద స్టాండర్డ్. అయితే స్టాండర్డ్ని వాడుకోవచ్చు, తప్పేం లేదు, అసలు ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆపరు. కానీ కస్టమైజ్డ్ ఏంటంటే
కస్టమైజ్డ్ ఎందుకు చేస్తామంటే మీరు కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మిమ్మల్ని కొన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయమని ఫోర్స్ చేస్తుంది, కొన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయకపోయినా పర్లేదని చెప్తుంది. ఆ మోడిఫికేషన్స్ అంతా స్టాండర్డ్ లో చేయకూడదు, కస్టమైజ్డ్ లో మాత్రమే చేయాలి. అది మన బేసిక్ ఫస్ట్ డే నుంచి నేర్చుకుంటున్నాం మనం. ఎందుకు కస్టమైజ్ చేస్తున్నాం అంటే, ఎందుకు జీతో క్రియేట్ చేస్తున్నాము అంటే దానిలో ఏదైనా మాడిఫై చేయాల్సి వస్తే స్టాండర్డ్ లో మాడిఫై చేయకూడదు. సో ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని దీన్ని మారుస్తాం. రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే మన జెడ్ఎస్క్యూ ఏదైతే ఉందో జెడ్ఎస్క్యూ 1 దీనిలో మనం కస్టమైజ్ చేస్తూ ఉంటాం, సెట్టింగ్స్ మారుస్తూ ఉంటాం దీన్ని. అది 0001 లో చేయకూడదు. సో యూజరు అంటే ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ అలా ఉంది అంటే కొన్ని ఫీల్డ్స్ కావాలన్నాడు, ఎడిషనల్ ఫీల్డ్స్ యాక్టివేట్ చేయాల్సి వచ్చింది, ఎడిషనల్ ఫీల్డ్స్ నాకు చూపించాలన్నాడు కస్టమర్. కొన్ని ఫీల్డ్స్ యూజర్ ఎంటర్ చేయనియొద్దన్నాడు, యూజర్ని ఎంటర్ చేయనియొద్దన్నాడు. కొన్ని ఫీల్డ్స్ లో యూజర్ అసలు మాడిఫై చేయనియొద్దన్నాడు. సో అవన్నీ 01 లో కూడా చేయొచ్చు, కానీ మీరు ఒకసారి దాన్ని మారిస్తే అది స్టాండర్డ్ అయిపోద్ది. సో అలా మార్చకూడదు. సో అందుకని కస్టమైజేషన్ చేసి దాంట్లో మారుస్తాం. మేబీ కస్టమర్కి వేరే నెంబర్ కావాలి, ఇప్పుడు మనం 100010015 అని వస్తుంది, అలా వద్దు వాడికి సపరేట్ గా ఒక నెంబర్ నుంచి కావాలి కస్టమర్కి. సో అలాంటప్పుడు స్టాండర్డ్ లో ఉన్నదాన్ని మనం మార్చేయొచ్చు, తప్పేం లేదు. కానీ దానివల్ల మీకు రేపొద్దున స్టాండర్డ్ అనే పేరు ఉండదు, ఇంకా అది కస్టమైజ్డ్ అయిపోతుంది. సో అందుకని ఆ జాగ్రత్తగా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే 000123 చేయకుండా ఒక కస్టమైజ్ చేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లో మాడిఫై చేస్తూ ఉంటాం. ఏమేమి మాడిఫై చేస్తాం, ఎలా మాడిఫై చేస్తాం రేపు చెప్తాం. ఓకేనా? ఒకటి యాక్చువల్గా అందరూ వస్తే బాగుండేది, వాళ్ళ ఇంకా రాలేదు ఇద్దరు ముగ్గురు. ఓకే, మీ అందరూ ఓకే అయితే ఒక 3-4 డేస్ తర్వాత అంటే ఈ వీక్